మారుమూల ప్రాంతాలను సైతం సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేశారు. ఆఫర్లు, ట్రెండింగ్ అంటూ బురిడి కొట్టించి లక్షలు కొల్లగొడుతున్నారు. అమాయక జనాలు వారిని నమ్మి మోసపోతున్నారు. ఫలితంగా లక్షల రూపాయలు కోల్పోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఉండి సైబర్ నేరాలు చేస్తున్న మాయగాళ్ల ఆట కట్టించారు కొమరం భీం జిల్లా పోలీసులు. నోయిడాతో పాటు పలు రాష్ట్రాల్లో దాక్కున్న సైబర్ నేరగాళ్ల పని పట్టారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పక్క రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మందిని అరెస్ట్ చేశారు. కొమరం భీం జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయి. రోజుల వ్యవధిలోనే లక్షల రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఉద్యోగాల పేరుతో, మార్కెట్ ట్రేడింగ్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ లింకులు పంపిస్తూ అమాయకుల అకౌంట్లో డబ్బులు కాజేశారు. తాజాగా సిర్పూర్ టీ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా గూగుల్ రివ్యూలు ఇస్తే డబ్బులొస్తాయని చెబితే మోసపోయాడు. పైగా క్రిప్టో కరెన్సీ యాప్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి 5 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్కడికెళ్లి మరీ నిందితుడిని పట్టుకున్నారు. వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఉద్యోగాల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ రివ్యూ ఇస్తే డబ్బులు, లాభాలొస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. 2025 మే 22 నుంచి జూన్ 17 వరకు కాగజ్ నగర్ టౌన్లో మోసగాళ్లు వాట్సాప్ గ్రూపులు సృష్టించి పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఫేక్ ట్రేడింగ్ స్క్రీన్ షాట్లు, మోసపూరిత ప్రకటనలతో బురిడి కొట్టించారు. వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తంగా 76,50,000 రూపాయలు జమ చేయించారు. తర్వాత గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. దీంతో మోసపోయారని గ్రహించిన ఓ బాధితురాలు సైబర్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు కావడంతో కాగజ్ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇదే కాకుండా కాగజ్ నగర్ లో ఉద్యోగాల పేరుతో సుమారు 8 లక్షలు కాజేశారు సైబర్ క్రిమినల్స్. మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఓ రిటైర్డ్ ఉద్యోగి వద్ద నుంచి 76 లక్షల రూపాయలు కొట్టేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా సుమారు 19 రోజుల్లోనే 76 లక్షలు కాజేసినట్లుగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను గుజరాత్, అహ్మదాబాద్ చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి 1,32,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, పూణే, నోయిడాతో పాటు పలు రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ క్రైమ్ చేస్తున్న వారిలో ఇప్పటి వరకు 22 మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఓకే చెప్పారా వాట్సాప్ లో? సో ఇంకా ఒక లింక్ రిసీవ్ చేశారా? ఆ లింక్ లో క్లిక్ చేస్తే ఈ కంప్లైంట్ ఈ విక్టిమ్ చాలా ఆల్మోస్ట్ మోర్ దాన్ 6 lakh షేర్ చేశారు. అది ఆ కోసం ఇమ్మీడియట్లీ విక్టిమ్ కంప్లైంట్ ఆన్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఆ సంబంధించి ఈ అక్యూజ్ ని అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. పాత ఇన్సిడెంట్స్ లో కూడా మన ఆసిఫాబాద్ జిల్లాలో ఒక 16 అక్యూజ్ ని దొరికారు. వివిధ రాష్ట్రాల్లో ఉండి నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకొచ్చామని, అయితే ఇంకా అసలు సూత్రధారులు, రాకెట్ వెనుకున్న వారి కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపామని చెబుతున్నారు పోలీసులు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో సైతం వివిధ రూపాల్లో సైబర్ నేరాలు జరిగాయి. కేవలం వారం వ్యవధిలోనే 11 కేసులు నమోదయ్యాయి. పాత 2 రూపాయల నోటుకు 32 లక్షలు ఇస్తామని తలమణుగుకు చెందిన వ్యక్తి ఫేస్బుక్ ప్రకటనతో సైబర్ నేరగాళ్ల చేతిలో దాదాపు 39,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ లో టాబ్లెట్ కై వెతకగా గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చి ఆర్డర్ తీసుకుని దాదాపు బాధితుని వద్ద నుండి 43,000 రూపాయలను తస్కరించారు. ఉట్నూరు మండలంలోని యువతికి టాటా కంపెనీ నుంచి ఉద్యోగం వచ్చిందని ఫోన్ ద్వారా తెలియజేసి మహిళ వద్ద ఓపెనింగ్ ఫీ అని చెప్పి 6,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఇదే కాకుండా ట్రాఫిక్ ఈ చలానా పేరుతో చలామణిలో ఉన్న ఓ నకిలీ అప్లికేషన్ ద్వారా ఓ బాధితుడు 21,000 రూపాయలు మోసపోయాడు. ఇలా వివిధ రూపాల్లో నేరగాళ్లు సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారు. డబ్బులు లేదా ఉద్యోగాల పేరుతో ఆశ చూపితే వారి వలలో పడి మోసపోవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు. ఒకవేళ మోసపోతే గంటలోపు 1930కి ఫోన్ చేస్తే నగదు పోకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు. ఫ్రీగా వస్తుందని లేదా రివ్యూలకు లక్కు కలిసొస్తుందని ఆశపడితే మొదటికే మోసం జరిగే ప్రమాదం లేకపోలేదు. సో బీ అలర్ట్ అంటున్నారు పోలీసులు.